ఉపనిషత్తు. రెండవ మంత్రం అర్థం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేశ్చతం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. అర్థం. కర్మలు చేస్తూనే ఈ లోకంలో 100 సంవత్సరాలు జీవించాలి అని ఈ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. మానవుడికి కర్మ కళంకం కాదు, బంధం కాదు అని చెబుతూ ఉన్నది. ఇంకా వివరణ. బుద్ధిలో ఎటువంటి జ్ఞానం ఉండాలో, మనస్సులో ఎలాంటి భావాలు ఉండాలో మనం మొదటి మంత్రంలో తెలుసుకున్నాం. పరిపక్వం చెందిన సాధకులకు, సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే ఉంటుంది. వారు మాత్రమే అంతటా పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. బ్రహ్మభావంలో ఉంటారు. ప్రాపంచిక వస్తువులను, వాటి నామరూపాలను తొలగించి పరమాత్మ స్వరూపంగా చూడగలుగుతారు. వాటిని ఊహించేటప్పుడు కూడా బ్రహ్మభావంతో ఉంటారు. వారికి ఈ లోకంలో చేయవలసింది ఏమీ ఉండదు. వారిని ఉత్తమాధికారులు అని అంటారు. అటువంటి వైరాగ్యం లేని వారు ఈ లోకంలో ఆకర్షితులై ప్రపంచ వ్యామోహంలో చిక్కుకొని పరమాత్మను దర్శించాలి అనే కోరికతో మాత్రం ఉండి, వారికి దారి తెన్నో తెలియక వారి మనసు ఈ ప్రపంచంలోని ఆకర్షణలకు లోనయ్యి ఉంటారు. వారిని మధ్యమాధికారులు అని అంటారు. ఇటువంటి వారు ఈ ఆకర్షణ వలయం నుండి బయటపడాలి అంటే మనసును శుద్ధం చేసుకోవాలి. మనసును శుద్ధం చేసుకోవాలి అంటే ఎలా చేయాలి అనే కర్మలను, ఎటువంటి కర్మలను చేస్తే అవి ముక్తికి దారిని తీస్తుంది అనే విషయాన్ని ఈ మంత్రం తెలియజేస్తూ ఉన్నది. కర్మను అయితే కర్మ ఏవి? పుణ్యకర్మలు, పాపకర్మలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, శాస్త్ర విరుద్ధ కర్మలు అని అనేక కర్మలు ఉన్నాయి. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, వాటిలో సారమైనటువంటి భగవద్గీత కొన్ని కర్మలను చెప్పారు. అగ్నిహోత్రం, సంధ్యావందనం, పూజలు, వ్రతాలు, భజనలు, యజ్ఞయాగాది కర్మలు, దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్పాయి. ఇవన్నీ ఎందుకు చెప్పినట్లు అంటే, పాపకార్యాలు, చెడ్డ కార్యాలు చేసినట్లయితే అవి నీచ జన్మలకు దారితీస్తాయి. ఇలా వీటి వలన జన్మ పరంపరలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకా హీన స్థితికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ కారణం వలన మనం చెడ్డ కర్మలను విడచాలి, మంచి కర్మలను చేయాలి. అంటే మంచి కర్మలు చేసినప్పుడు మరలా పుణ్యం లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. అక్కడ భోగాలు అనుభవించి తిరిగి మరలా భూలోకంలోనికి వచ్చి మంచి జన్మలను పొంది తిరిగి మళ్ళా ఉత్తమ లోకాలకు పొందేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏ జన్మలోనైనా దుష్ట వాసనల ప్రభావంతో చెడ్డ పనులు చేస్తే తిరిగి అధోలోకాలకు పోవలసి ఉంటుంది. దాని గురించే భగవద్గీత మనకి ఒక మంచి ఉపాయం చెప్పింది. ఉత్తమ కర్మలు కాకుండా నిష్కామ కర్మలు చేయాలి అని చెప్తా ఉంది. కర్మలు ఉత్తమమైనంత మాత్రాన పుణ్య
వంతము అయిన మాత్రాన ఉపయోగం లేదు. అవి నిష్కామ కర్మలు అయి ఉండాలి, ఫలాసక్తి లేనివై ఉండాలి, ఫలితంపై అపేక్ష లేకుండా ఉండాలి అని గీత చెప్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నవి. నిజంగా మనం చేస్తూనే ఉన్నాం. అయితే ఎలా చేస్తున్నాం? కొందరు కడుపు నిండుకోవడానికి, అవసరాల కోసం, కొందరు ఏవేవో కోరికలతోటి, ఆశలతోటి చేస్తూ ఉన్నారు. కొందరు కష్టాలు దుఃఖాలు పోవాలి అని చేస్తూ ఉన్నారు. కొందరు అల్పమైన సుఖాల కోసం, భోగాల కోసం కర్మలు చేస్తూ ఉన్నారు. మరి కొందరు అయితే ఏ లక్ష్యము లేకుండా కడుపు నిండా తిని, కంటి నిండా నిద్ర లేకుండా రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. ఎందుకు? తాను సుఖపడడానిక? నిద్రాహారాలు కూడా లేకుండా పనిచేసేవాడికి సుఖం ఎక్కడిది? పోనీ జీవితం చివర దశలో అన్న ఆనందం అనుభవించాలా అంటే ఆహా, అతడు చచ్చేదాకా సంపాదిస్తానే ఉంటాడు, అదే వ్యసనంలోనే ఉంటాడు. ఇలా రకరకాల వ్యక్తులు సరైన అవగాహన లేకుండా జీవితాంతం కర్మలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి కర్మలు సకామ కర్మలు అంటారు. కొందరు మంచి కర్మలు చేస్తూ ఉంటారు, పుణ్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో కీర్తి కోసము, లేకపోతే తర్వాత స్వర్గలోకంలో సుఖాల కోసము చేస్తూ ఉంటారు. ఈ కర్మల యొక్క ఫలంలో స్థూల భాగం కర్మఫలంగాను, సూక్ష్మ భాగం వాసనల రూపంలోనూ మనకి తయారయ్యి ఉంటాయి. ఈ కర్మఫలాలు అనుభవించటానికి, వాసనలు ఖర్చు చేసుకోవడానికి, మళ్ళా జన్మ పరంపరలు అంటే పుడతా చావుతా, పుడతా చస్తా, మళ్ళా పోగు చేసుకుంటా ఉండటం జరుగుతూ ఉంది. ఇలా జనన మరణ చక్రంలో బంధింపబడతా ఉంటారు. ఈ విధంగా కర్మలు మనకు బంధాలు అవుతూ ఉన్నాయి. ఇలా బంధాలు కాకుండా, జన్మలు లేకుండా చేసుకోవాలి అంటే ఈ వాసనలు అన్నీ నశించాలి. కర్మఫలాలు లేకుండా చేసుకోవాలి. కర్మఫలాలు రాకుండా ఉండాలి అంటే, వాసనలు లేకుండా ఉండాలి అంటే కర్మలు చేయకుండా ఉండాలి. కానీ ఇది అసలు కుదరదు కదా. ఎందుకు అంటే నహి కశ్చిత్ క్షణమపి అని ఒక్క క్షణం కూడా నీవు కర్మ చేయకుండా ఉండడానికి వీలు లేదు. అంటే కర్మలు చేస్తేనేమో బంధం, అసలు చేయకుండా ఉండాలి అంటే వీలు కాదు. మరి ఎలా అంటే ఒక ఉదాహరణ, పాములను పట్టి ఆడించే పొట్ట నింపుకునేవాడు ఉన్నాడు. వాడు కుటుంబాన్ని పోషించుకోవాలి. పాములను పట్టి ఆడించడం తప్పదు. అయితే అవి కాటేస్తేనో ప్రాణమే పోతుంది. వాటిని కాటేయకుండా ఆడించాలి. అంటే వాటి కూరలను పీకేస్తే ప్రమాదం ఉండదు, పోషణ జరిగిపోతుంది. ఇదే ఉపాయాన్ని ఇక్కడ మనం ప్రయోగించాలి. కర్మలు చేయటం తప్పదు, బంధం కనుక బంధం కాకుండా చేయాలి. కోరికే బంధాన్ని కలిగిస్తుంది కనుక కోరిక అనేటటువంటి దాన్ని పీకేయాలి. ఫలాసక్తి అనే కోరికను కూడా పీకేయాలి. అప్పుడు నిష్కామ కర్మ అవుతుంది. అప్పుడు నిన్ను ఏ బంధము ఉండదు, ఏ పాప పుణ్యాలు నీకు చేరవు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మట చేయుటయందే నీకు అధికారం, కర్మఫలాన్ని కోరవద్దు అని గీతావాక్యం. ఏ ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా నీవు పని చేయాలి.
నిష్కామంగా కర్మలు కనుక చేసినట్లయితే ఆ కర్మఫలం నీకు అంటదు. కనుక కర్మబంధాలు కావు. ఈ ప్రకారంగా తెలుసుకొని నీవు కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే ఈ లోకం లేదా ఈ శరీరం ఉన్నప్పుడు అని ఇలా ఈ శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. అలా చేస్తూనే నూరేళ్ళు జీవించాలి అని కోరుకోవాలి అని చెప్తా ఉంది. ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి అపురూపమైనటువంటి ఈ దుర్లభమైన మానవ జన్మను నీవు సాధన చేసి పరమాత్మనందు పొందాలి అంటే ఒక్క మానవుడికే సాధ్యం. దేవతలకు కూడా ఇది సాధ్యం కాదు. ఇటువంటి అపరూపమైన మానవ జన్మను, మోక్ష సాధనకు అనువైనటువంటి మానవ జన్మను తుచ్చమైనటువంటి కోరికలు తీరలేదనో, అవమానం జరిగిందనో, చేయరాని పనులు చేస్తూ నూరేళ్లు జీవించడానికి ఈ మానవ జన్మ దొరకలేదు. నిజంగా అందరూ నూరేళ్ళు జీవిస్తున్నారా? ఆహా, అదేం లేదు. ఎంతకాలం ఈ శరీరం ద్వారా మనకు కర్మఫలాలు అనుభవించటానికి వచ్చాయో అంతకాలము ఉంటాం. అదే నూరేళ్ళు అంటే. ఏదైనా 20 సంవత్సరాల యువకుడు చనిపోతే అంటారు, అయ్యో అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండేయా నాయనా అని. భగవంతుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇస్తాడో అదే 100 ఏళ్ళు. అలా చివరి వరకు కర్మలు చేస్తూనే మనం జీవించాలి. ఏవం త్వయి ఇత అన్యదా నాస్తి. ఇదే నీకున్నటువంటి మార్గము, వేరే మార్గము లేదు. బుద్ధిలో ఉండవలసినటువంటి జ్ఞానం, మనస్సులో ఉండవలసిన భావం, ఈ రెండు భగవంతుని అందుకొనుటకు అనుకూలంగా ఉండాలి అంటే శరీరంతో చేసే కర్మలు బంధాలు కాకుండా ఉండాలి. ఇదే చక్కని మార్గం, కర్మ మార్గం. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి, కానీ వాటి వలన మనకి సత్ఫలితాలు లభించవు. అందుకే ఇంకా వేరొక మార్గం లేదు అని చెప్పారు ఇక్కడ. శరీరం కర్మలు చేయడానికే వచ్చింది. కర్మలు చేయకపోతే శరీరం నిలవదు. కనుక కర్మలు చేస్తూనే జీవించాలి. పరమాత్మను అందుకోవాలి అంటే మనకు 3 పరికరాలు ఉన్నాయి. ఏమిటి అవి? శరీరము, మనస్సు, బుద్ధి. వీటిని సరి చేసుకోవాలి, ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. అలా తెలుసుకొని సాధనలు చేసిన వారే ఆయన్ను అందుకుంటారు, ముక్తులు అవుతారు. మిగిలిన వారు జీవిత గమ్యం ఏమిటో తెలియక లౌకికమైన వ్యామోహంతో కర్మలు చేస్తూ ప్రపంచంలో ఉన్న పరమాత్మను స్వరూపాన్ని తెలుసుకోలేక ఆత్మను ఎరుగని అజ్ఞానంలోనే ఈ జీవితాన్ని గడిపేస్తారు. అలాంటి వారు ఏమవుతారు? ఈ శరీరం వదిలిన తర్వాత వాళ్ళ యొక్క గతి ఏమిటి అనేటటువంటిది తరువాత శ్లోకంలో మంత్రంలో చెప్పబడతా ఉన్నది. దాన్ని చూడండి.